జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ సభకి అధ్యక్షత వహించిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే సభలో ఉన్న ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు ఈ పాఠశాలలో నేను కూడా మొట్టమొదటి బ్యాచ్ నేను ఈ హై స్కూల్లో. నేను కూడా మీతో పాటే 10th క్లాస్ చదివాను ఇక్కడ. అక్కడ కాలనీ నుంచి షిఫ్ట్ అయింది, 10th క్లాస్ ఇక్కడ చదివాను. ఆ తర్వాత సరే నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను, బిఎడ్ చేశాను, అలాగే ఎల్ఎల్బి చేశాను, మాస్టర్ ఆఫ్ లా చేశాను. అంటే ఇక్కడ నాకు ఆ బేస్ రావడానికి ముఖ్య కారణం ఇక్కడ చదువుకున్న నాకు చెప్పిన ఉపాధ్యాయులే దీనికి కారణం. ఎందుకంటే ఆ టైంలో మా ఉపాధ్యాయులు అనంతరామయ్య గారు, ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను, ప్రసంజనాంజనేయ మాస్టర్ గారు, వాళ్ళు ఎంతో క్రమశిక్షణతోటి మాకు నేర్పారు. కానీ ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా అదే క్రమశిక్షణతోటి మన యొక్క హై స్కూల్లో పాఠాలు నేర్పడం జరుగుతుంది. ఆ యొక్క ఖ్యాతి కూడా మన హై స్కూల్కి డే బై డే పెరుగుతూనే వస్తున్నది. అంటే ఒక విద్యార్థులుగా మనం ఆలోచించాల్సింది ఒకటే, మనము చదువుతో పాటుగా క్రమశిక్షణ కావాలి, అంటే డిసిప్లిన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ రెండింటితో పాటుగా మనం శ్రద్ధగా ఉపాధ్యాయులను ఏం చెప్తున్నారో వాళ్ళ గైడ్లైన్స్ను ఫాలో చేస్తూ మనం శ్రద్ధగా చదువుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అతి తక్కువ వయసులో ఉన్నత స్థాయికి పోవచ్చు. ఈ మధ్య చూడండి, ఉత్తరప్రదేశ్లో మొత్తం 24 సంవత్సరాల వయసులో ఒక మహిళ, అంటే ఒక లేడీ ఎస్పీగా ఎంపికయ్యారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక లేడీ అంటే ఆమె యొక్క పట్టుదల, క్రమశిక్షణ. ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు చాలామంది. అందుకే మీరు కూడా క్రమశిక్షణతో ఉండాలి, డిసిప్లిన్. పేరెంట్స్ చెప్పింది వినాలి, టీచర్స్ ఏం చెప్తే దాన్ని ఫాలో కావాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు పాఠాలు వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, పాఠాలు చదువుతూ ఉండాలి. ఒక డిసిప్లిన్గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మన మనసుని ఎప్పుడు కూడా ఒక చదువు పైన కేంద్రీకరించాలి, మన ఆరోగ్యం పైన కేంద్రీకరించాలి. డిసిప్లిన్గా వ్యవహరించు పట్టుదలతో మనం ఏం కావాలి అనేది కనీసం 6th క్లాస్ నుంచి కూడా బేస్ వేసుకోవాలి. మనం ఏం కావాలి, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, లేకపోతే బ్యాంక్ మేనేజర్ కావాలా, ఒక ఉపాధ్యాయులు కావాలా, ఇది మీరు ముందుగానే ఒక డిసైడ్ అయ్యి ఒక డిసిప్లిన్గా చదువుతూ ఒక ప్రణాళికగా ఒక పట్టుదలగా చదివినట్లయితే తప్పనిసరిగా మీరు ఒక తక్కువ వయసులోనే ఉన్నత స్థాయికి పోతారు. అలా ఉన్నత స్థాయికి పోవాలని మన స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా గొప్ప స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం బాబు ఇట్లా ఇచ్చేటప్పుడు కూడా మీరు తీసుకో కోరేసుకోరా.